నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలు. మంత్రి కందుల దుర్గేష్ ఒంటిమిట్ట సీతారామస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి. పంటకు నిప్పంటించిన అనకాపల్లి చెరుకు రైతు నష్టం వస్తుందని కన్నీళ్ల పర్యంతం. సమ్మె విరమించిన శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ కార్మికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద పరిష్కారం దిశగా సమస్య. ఒంటిమిట్ట సీతారామస్వామి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక పర్యాటక టూరిజంపై సభ్యులు వి రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరణిచ్చారు. ప్రముఖ దేవాలయం ఒంటిమిట్ట రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఉంది. టెంపుల్ టూరిజం కింద ఒంటిమిట్ట సీతారామస్వామి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఆ దేవాలయం కింద దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశ్వర స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామాలయం టెంపుల్, గండిశ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్, నందవరం చౌడేశ్వర స్వామి మఠం, మహానందేశ్వర స్వామి టెంపుల్ను చుట్టుపక్కల ఉన్న అన్ని ఆలయాలతో కలిపి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనను ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంగా చేస్తోంది. ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నడుస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకున్న పాలసీ తరపున ఆధ్యాత్మిక టూరిజానికి కొన్ని టెంపుల్స్ ని, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం ఇలా వివిధ రకాల టూరిజాలకు విభిన్న సర్క్యూట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఒంటిమిట్ట ఆయా ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. ఒంటిమిట్ట సీతారామస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే అక్కడికి వచ్చే పర్యాటకులను లేదా భక్తులను 2-3 రోజులు ఉంచాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఆ చుట్టుపక్కల ప్రదేశాలను సర్క్యూట్గా తయారు చేసి ఆ ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని, టూరిజం ప్యాకేజ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నామన్నారు. ఒంటిమిట్ట చెరువులో బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా వివరించారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర దేవాలయాలను కలుపుకుని సర్క్యూట్ తయారు చేస్తే 2-3 రోజులు ఉండేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. రిసార్ట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అక్కడ హరిత రిసార్ట్స్ లో కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయి. వాటిని మరింత పెంచి మరిన్ని సౌకర్యవంతమైన రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. అక్కడ రూములు కూడా పెంచి, అదేవిధంగా రెస్టారెంట్ ని ఆధునీకరించి దాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు కానీ పర్యాటకులకు కానీ అనుగుణంగా వారికి తగ్గట్టుగా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా త్వరలోనే దీన్ని మేము పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రసాద్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ప్రసాద్ స్కీమ్ లో కూడా ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ కి, టెంపుల్ టూరిజం కి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలో నేను కలిసి మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. వారు కూడా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా తయారు చేస్తామనేటువంటి మాట. పండించిన పంటకు గిట్టుబాటు లేదని అనకాపల్లి చెరుకు రైతు పంటకు నిప్పంటించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల దేవరాపల్లి కొత్తపెంట గ్రామం చెరుకు వ్యవసాయం గిట్టుబాటు కాక తన చెరుకు తోటకు రైతన్న నిప్పు పెట్టుకున్నారు. రైతు రొంగలి వెంకట్రావు మాట్లాడుతూ 6 కాలం కష్టపడి వ్యవసాయం చేస్తే గిట్టుబాటు కాకపోవడంతో రైతు మనోవేదనతో చెరుకు తోటను తగలబెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేసేవాడినని, సకాలంలో పేమెంట్లంతా బాగానే ఉండేదని, నేడు చెరుకు ఫ్యాక్టరీ యార్డ్లలోనే ఎండిపోతుందని, ప్రతిరోజు ఫ్యాక్టరీ మరమ్మతులకు గురవుతుందని మనోవేదనకు గురయ్యారు. రైతు ఇప్పుడు ఉన్న చెరుకును కూలీలను పెట్టి చేయించి నరికి సరఫరా చేస్తే నష్టమే తప్ప లాభం ఉండదని, అందుకే ఏం చెయ్యాలో
తెలియక పంటకు నిప్పు పెట్టవలసి వచ్చిందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. 60,000 నష్టం వాటిల్లిందని వాపోయారు. వీళ్ళు ఎప్పుడో నెలలో సంవత్సరాలు 6 నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు. ఇప్పుడేమో పేమెంట్ కాస్త కూలర్కి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల ఇప్పుడు నిప్పట్టిన పరిస్థితి అందుకే వచ్చింది. ఈ పరిస్థితి గిట్టుబాటు రాక కన్ను ఆలోచించి డబ్బులు చాలక చెప్పేసి నేను నిప్పట్టించిన పరిస్థితి వచ్చింది. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ కార్మికులు సమ్మె విరమించారు. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్క్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి సూచనల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి బుధవారం అమరావతిలో చర్చలకు పిలిచిన నేపథ్యంలో బేషరతుగా సమ్మె విరమించడం జరుగుతోందని సంఘ నాయకులకు అధ్యక్షులు కట్టమూరి వీరబాబు, జనరల్ సెక్రటరీ ఇందుర్తి ఇస్సాకులు తెలియజేశారు. స్థానిక జిల్లా RWS కార్యాలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం CITUC అనుబంధ సంఘం నిరవధిక సమ్మె డిమాండ్లను 21 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, PF ESI కంటిన్యూ చేస్తూ పే స్లిప్ జారీ చేసి ఉద్యోగ భద్రత, అవుట్సోర్సింగ్లో ప్రతి నెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలనే అంశాలను ఆధారంగా సోమవారం నుంచి సమ్మె ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ యూనియన్ నాయకులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చర్చించి ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయమై RWS సూపరింటెండెంట్ ఇంజనీర్ BV గిరి మరో దఫా దీక్షా శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి సమ్మె విరమణ చేయవలసిందిగా, మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా వెళ్లనున్నట్లు తెలిపారు. వెంటనే కూడా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరిగిందంట. ఆయన మాకు స్పందించి మా సమస్యల మీద మమ్మల్ని మాట్లాడడానికి ఈ విషయం మీద రేపు పొద్దున్న మాకు విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా మేము ఈ సమ్మెను తాత్కాలికంగా బేషరతుగా దీన్ని వాయిదా వేస్తూ ఆయన దగ్గర రేపు పొద్దున్న రావడం జరుగుతుంది. రేపు మాకు తగిన న్యాయం జరగని పక్షంలో మర్నాడు మళ్ళీ మేము ఇదే సమ్మెను కొనసాగిస్తామని కూడా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము. ఈ రోజు నైట్ నుంచి కూడా ప్రజలకి మంచి సదుపాయం చేస్తామని చెప్తే సీఎం గారు కూడా రేపు మాకు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కనుక మేము ఈ సమ్మెని తాత్కాలికంగా అంటే మాకు ఈ సమస్యల మీద మేము రేపు మాట్లాడి మా సమస్యలు కూడా మాకు అనుకూలంగా డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ కానీ ఆ పక్షాన మళ్ళీ ఈ సమస్యను అందగా తాత్కాలికంగా మేము సమ్మెని విరమించుకుంటున్నాం. మా సమస్య పరిష్కరించిన పక్షాన మా మరుసటి రోజు మరి యథావిధిగా మేము సమ్మె కొనసాగిస్తామని నిన్న నుంచి మేము ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి, మరి గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా మా ENC గారికి అందరికీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం గారితో పేషీతో కూడా మాట్లాడి దీన్ని ఎదురాలో చేసే దృష్టిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాని గురించి వీళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని రేపు ఈవినింగ్ గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళకున్న లోటుపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము అందరం కలిసి వెళ్తున్నాము. దీని నిమిత్తం మీరు వాళ్ళ దిశ యాప్ పేరు మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి అన్నారు. మహిళలకు రక్షణ, భరోసా కల్పిస్తూ జగనన్న తీసుకొచ్చిన దిశ యాప్ పేరు మార్చేసి శక్తి యాప్ తెచ్చిన కూటమి ప్రభుత్వానికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మహిళా విభాగ అధ్యక్షురాలు మార్తి లక్ష్మి విమర్శించారు. దిశ యాప్ ద్వారా ఒక కాల్ చేస్తే పరిగెత్తుకొచ్చి రక్షణ ఇస్తారనే నమ్మకం ఉండేదని ఆమె పేర్కొన్నారు. స్థానిక మార్గాని ఎస్టేట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దిశ యాప్ వల్ల జగనన్నకు మంచి పేరు వస్తోందనే ఉద్దేశంతోనే పేరు మార్చేసి శక్తి యాప్ అంటున్నారని విమర్శించారు. దిశ యాప్ పెట్టి మొబైల్ ఫోన్ చేత్తో ఊపేస్తే మహిళలకు రక్షణ వచ్చేసినట్ట అంటూ వ్యాఖ్యానించడం శోచనీయమని మార్తి లక్ష్మి దుయ్యబట్టారు.
మరి పేరు మార్చి శక్తి యాప్గా పెట్టినప్పుడు ఫోన్ అటు ఇటు ఊపారు కదా, మరి వెంటనే మహిళలకు రక్షణ వచ్చిందా అంటూ ఆమె ప్రశ్నించారు. తిరుపతిలో 3 అమ్మాయిల కిడ్నాప్ జరిగితే మీ యాప్ ఎక్కడికి వెళ్ళిందని మార్తలక్ష్మి నిలదీశారు. అంతకుముందు పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే మీ యాప్ ఏమైందని, నిద్రపోయిందా అంటూ ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పని చేశారని, హామీలన్నీ నెరవేర్చారని మార్తలక్ష్మి పేర్కొన్నారు. మరి అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ అయినా నెరవేర్చిందా అంటూ ఆమె సూటిగా నిలదీశారు. పైగా మేము పరిధి దాటితే అని మాట్లాడడం వింతగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పరిధి దాటగలమని మేము అనగలమని, అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేర్పిన విధానంలో గౌరవంగా వెళ్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మధ్య నూకరత్నం, వి కృష్ణవేణి, మార్గాని సుశీల, అనురాధ, సచికుమారి తదితరులు పాల్గొన్నారు. లోకల్లో మీ ఎమ్మెల్యేగా మీరు చేయండి పని. మాకు ఏదైనా పోటీ రావాలి అంటే మా ఎంపీతో ఎమ్మెల్యే గారిని పోటీకి రమ్మనండి. అలాగే మా రాష్ట్రాన్ని బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారిని పోటీకి రమ్మనండి. అలాగే మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు మాట్లాడారు, నాకు కొడుకున్నాడు, ఎంపీ గారికి 2 ఆడపిల్లలు ఉన్నారని మాట్లాడారు. ఆడపిల్లలు ఉంటే మీరు అలా విమర్శించవచ్చా? మీకు ఒక తల్లి, ఒక చెల్లి, మనకు భార్య, మనకు బిడ్డలు ఉంటారు. వాళ్ళు ఒక మహిళలే కదా. మాకంటూ ఒక గౌరవం ఉంది కాబట్టి మా ఎంపీ గారు ఏమీ మాట్లాడలేదు. మీరు గౌరవాన్ని వదిలేసి ఒక పసిపిల్లల్ని మీరు అలా మాట్లాడడం ఎంతటికీ తగదు. ఎందుకంటే మీరు అలా మాట్లాడినందుకు కంపల్సరీ కూడా మీ మీద చర్య తీసుకోవాలని మా మహిళలందరం కూడా ఖండిస్తాం. త్యాగరాజనగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్యాగరాజనగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఓఎన్జీసీ అధికారులు, విశ్రాంత అధికారుల సౌజన్యంతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిస్టర్ మధుసూదన్ రావు గాత్ర కచేరీకి వయలిన్పై హనుమంతు, రామ్ చరణ్, మృదంగంపై కోటిపల్లి సూరిబాబు, ఘటంపై రాయపురులు బాలదినకర్ వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం సమితి గౌరవ అధ్యక్షులు వాడ్రే వెంకటరమణ, చైర్మన్ చింతూరు సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్ రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా విశ్రాంత డీఎస్పీ సైకాలజిస్ట్ నామగిరి బాబ్జీ నియమితులయ్యారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యావంతుడు, విశ్రాంత డీఎస్పీ సైకాలజిస్ట్ నామగిరి బాబ్జీని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి వెలగల నూకాలమ్మ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావులు నియామక పత్రాన్ని నామగిరి బాబ్జీకి అందజేశారు. ఈ సందర్భంగా నూకాలమ్మ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా ప్రభుత్వం నుండి అనేక జీవోలను సాధించుకోగలిగామన్నారు. బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీ కోటా, కుల గణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు వంటి డిమాండ్లకు సాధనకు సంఘాన్ని మరింతగా బలోపేతం చేసి ముందుకు వెళుతున్నామన్నారు. వై నాగేశ్వరరావు మాట్లాడుతూ
బీసీలు ఇంకా రాజకీయ చైతన్యం పొందాలని, ఆ దిశగా వారిని నడిపించడానికి బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగ సేవలందించి ప్రస్తుతం సైకాలజిస్టుగా సమాజానికి సేవలందిస్తున్న నామగిరి బాబ్జీ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నామగిరి బాబ్జీ మాట్లాడుతూ సమాజాన్ని, జీవితాన్ని అధ్యయనం చేసిన తాను బీసీ సంక్షేమ సంఘం ద్వారా బీసీల అభ్యున్నతికి పాటుపడాలని నిర్ణయించుకున్నానన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గన్నాబత్తుల శ్రీనివాసును, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం నగర అధ్యక్షునిగా కాపరపు ధనసాయి కిరణ్, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గండుబోయిన మూర్తులను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నామగిరి బాబ్జీని బీసీ సంక్షేమ సంఘం నాయకులు సాలువా, పూల బొక్కే, పూల దండలతో సత్కరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్, జిల్లా అధ్యక్షులు పొడుగు శ్రీను, రాష్ట్ర నాయకులు బత్తుల నాగేశ్వరరావు, కేకే సంజీవరావు, లక్కోజి వీరభద్రరావు, అనుపోజి వెంకటరమణ, ధరం సింగ్ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ను కూడా 47,000 కోట్ల రూపాయలని ఈరోజు సమకూర్చడం, మరి హౌసింగ్ స్కీమ్లో ఎస్టీ ఎస్సీలలాగానే బీసీలకు కూడా 50,000 రూపాయలని పెంచి మరి హౌసింగ్ స్కీమ్ని పునరుద్ధరించడం, మరి 5 ఎమ్మెల్సీ స్థానాలు వస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వానికి 3 స్థానాలు కేటాయిస్తే దాంట్లో 2 స్థానాలని బీదా రవిచంద్ర గారికి అయితేనేమి, బీటీ నాయుడుకి అయితేనేమి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కానీ మమ్మల్ని కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావులందరినీ సుమారుగా 250 మందిని పిలిచి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, మేము ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మేము 100 నియోజకవర్గాలు తిరిగి కూటమి ప్రభుత్వం గెలుపుకు కృషి చేశాము. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. ఖచ్చితంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం పొందాలన్నా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్నా, అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న బీసీల ఓట్లే ముఖ్య కారణం. కాబట్టి బీసీలకి మంచి, అందువల్ల ఈ కుల గణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కుల గణన గురించి పట్టుదల చేయడం అది ఆశావహంగా ఉంది. సో దీనివల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ తగ్గడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఇది బేస్ చేసుకుని కనీసం 50% బీసీలకు ఇవ్వాలి. ప్రతి పోస్టింగ్స్లో కానీ, పొలిటికల్ పోస్టింగ్స్లో కానీ, లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్లో కానీ ఏదైనా సరే అనేటువంటి నినాదంతో ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం 5:30 గణపతి పూజ, పుణ్యావహచనం, రక్షాబంధనం, పరిషత్ ప్రాయశ్చిత్తములు, పంచగవ్య ప్రాసనము నిర్వహించారు. గణపతి పూజను ఆలయ ధర్మకర్త బ్రహ్మశ్రీ నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులతో వేద పండితులు భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం స్వామివారి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా ఈ ఆలయాన్ని నండూరి సుబ్బారావు చేతుల మీదుగా నిర్మాణం చేశారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నండూరి సుబ్బారావు కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనికిరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేశారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తన తండ్రి తేతలి కనికిరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గల గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులకు అన్నదానం చేశారు.
రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి తండ్రి తేతలి కనకరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద గల గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అనాథ వృద్ధులకు అన్నదానం చేశారు. ముందుగా అనాథ వృద్ధాశ్రమం నిర్మించిన కారుణ్యానంద స్వామీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ప్రతి సంవత్సరం తన తండ్రి స్వర్గీయ తేతలి కనకరెడ్డి వర్ధంతి సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘం అనాథ వృద్ధులకు ఈ విధంగా అన్నదానం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తోందని, తన తల్లిని తండ్రిని వీరిలో చూసుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తేతలి సుబ్బాయమ్మ, తేతలి ఉమామహేశ్వరి, తేతలి సత్యనారాయణ రెడ్డి, తేతలి పద్మావతి, తేతలి గుర్రెడ్డి, తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య, తేతలి ఉమా కైలాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు పెట్టి వస్తే వెళ్ళేటప్పటికి ఉద్యోగం ఉంటుందో తెలీదు. ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ కైలాస భూమికి మేము డబ్బులు కట్టేస్తామంటే దాన సంస్కారాలు మీరే జరిపించేసి ఆ బూడిద మాకు పార్సిల్ చేసేయండి అని చెప్పే పరిస్థితి ఇవాళ మనకి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కూడా అలాగే ఉంది. అటువంటి పరిస్థితుల్లో మరి అనాథ వృద్ధ శరణాలయాన్ని ఇక్కడ ఎంతో డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీలోకి వెళ్లి అనుచితంగా వ్యవహరించి తిరిగి పార్టీలోకి ఎలా వస్తారని తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుకుమారి మాట్లాడారు. ఇటీవల ఓ నేత పుట్టినరోజు వేడుకకు వైసీపీకి వెళ్లిన నాయకుడు హడావిడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ టీడీపీలో చేరాలనుకుంటున్నాడని కప్పల వెలుకుమారి నిలదీస్తున్నారు. ఎందుకు పనికిరాని అతన్ని కార్పొరేటర్ నుంచి చైర్మన్ స్థాయి హోదా కల్పిస్తే తల్లి లాంటి పార్టీకి నష్టం కలిగించి సొంత ఆస్తులు కాపాడుకోవడం కోసం స్వలాభం కోసం మాత్రమే వైసీపీ చేరారని మండిపడ్డారు. ఆదిరెడ్డి కుటుంబం గురించి నోటుకొచ్చినట్లు అవాకులు చవాకులు పేలి ఇప్పుడు సిగ్గు లేకుండా దొడ్డిదారిన పార్టీలోకి రావాలనుకుంటే పార్టీ గేటు కూడా తాకబోనిమ్మని హెచ్చరించారు. అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ కమిటీ చైర్మన్ చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ వద్దని చెప్పిన వైసీపీలో చేరిన నాయకుడు ఆదిరెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా అవాకులు చవాకులు పేలి తొడగొట్టాడని, అయినా ఆదిరెడ్డి వాసు 74,000 మెజార్టీతో గెలిచారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి తిరిగి పార్టీలోకి రావాలనుకోవడం సరికాదని హితవు పలికారు. కొప్పిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ రాజమండ్రి వస్తే వారిపై వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు విసిరాడని, అలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలోకి రానివ్వకూడదని అన్నారు. టీడీపీ నాయకులు నగరబోయిన రామకృష్ణ, దంగేటి అన్నవరం, పోలవరపు రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఒక్కనైనా సరే ఏ విధంగానైనా మాట్లాడినట్లు ఉంటే కనుక ఉపేక్షించేది లేదు. ఇది ఇలా చేయడం వల్ల మా కింది స్థాయి నాయకత్వం కానించి అధిష్టానం వరకు కూడా ఇలాంటి చీడ పురుగుల్ని ఎవరైతే దరి చేర్చుకుంటారో వారికి కూడా నా విన్నపం ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు లేనప్పుడే మీరు అత్యధిక మెజారిటీ సంపాదించారు. అలాంటప్పుడు ఇలాంటి చీడ పురుగులు మన పక్కనుంటే మనకి చెడ్డ పేరు అని నేను మీకు మన ఎలక్షన్లో ఏం చేసావు నువ్వు? ఆదిరెడ్డి వాళ్ళని నోటికి వచ్చాడు తిట్టడం తప్పులేదు, అలా తిట్టకూడదు ఎప్పుడు కూడా. కొన్ని రాజకీయాలు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఆ ఎథిక్స్ పాటించు. ఇప్పటికైనా పాటించి ఆ ఎథిక్స్ పాటించి ఇప్పటికైనా సమంగా ఉండాలి. తొల్ల కొట్టేసి నేను 30,000 మెజార్టీతో నెగ్గించేస్తాను, 40,000 మెజార్టీతో నెగ్గించేస్తానని మా రామాలయం సెంటర్లో తొల్ల కొట్టి సవాల్ చేసాం. ఏమైంది? మా వాటికి 2,000 మెజార్టీతో నెగ్గారు. అలాగే రాజమండ్రి మొత్తానికి 74,000 మెజార్టీతో నెగ్గిరైనా ఆయన్ని నువ్వు ఏదో మాట్లాడేసి ఏదో చేసేద్దాం, ఏదో చెందేద్దాం, సైడ్ రాజకీయాలు చేద్దాం అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని వాళ్ళని క్షమాపణ అడిగి పార్టీలో ఏం చేయాలనుకో నువ్వు చెయ్యి. అంతేగాని సైడ్ ట్రాక్ పెట్టేసి పార్టీకి మధ్యలో గొడవలు పెట్టేసి
నాయీ బ్రాహ్మణ సోదరులు ఈ నెల 22లోగా స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు పిలుపునిచ్చారు. నాయీ బ్రాహ్మణ సోదరులు 2024-25 సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాలకు బీసీ సోదరుల నుంచి దరఖాస్తులు కోరుతున్నందున నాయీ బ్రాహ్మణ సోదరులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు కోరారు. ఏవి అప్పారావు రోడ్లో నాయీ బ్రాహ్మణ అధ్యక్షుడు కందికొండ అనంతరావు ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు కందికొండ అనంతరావు, సెక్రటరీ రాజాన సత్యరాజు, ట్రెజరర్ ముక్కల సందీప్, వైస్ ప్రెసిడెంట్ కరాసు శ్రీను, చిట్టాబొత్తుల వరబాబు, జాయింట్ సెక్రటరీ యానపు మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్యాంకులోనూ ప్రభుత్వ సబ్సిడీతో ఆర్థిక సహాయం మంజూరు కోసం చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి స్కీమ్లో జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటుకు అందిస్తున్న రుణాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో సంబంధిత జిల్లా డైరెక్టర్లను కమిటీ సభ్యులుగా చేర్చుటకు అనుమతి కోరుట గురించి సమావేశంలో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆదరణ పథకంలో నాయీ బ్రాహ్మణులకు సంబంధించిన బ్యాండ్ యూనిట్లు, డోలు సన్నాయి, బ్యూటీషియన్ సెల్యూన్ షాపులకు సంబంధించిన అత్యాధునిక పరికరాలను చేకూర్చాలని, ఈ ఆదరణ పథకం ద్వారా నాయీ బ్రాహ్మణ కుల వృత్తుల ద్వారా కుటుంబాలు ఆర్థికంగా పురోగతి సాధించేలా తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు చర్చించారు. నాయీ బ్రాహ్మణ చేతి వృత్తిదారులు ఉన్నారు, వారందరికీ కూడా ఆదరణ పథకం పూర్తి స్థాయిలో ఎవరైతే వృత్తిదారులు వాళ్ళకి అందించడంలో ప్రభుత్వం భాగంగా ఉంటుంది. ఇప్పుడు అలాగే మన నాయీ బ్రాహ్మణ అభివృద్ధి కోసం రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్రామ్ షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కళాకారుడు నరవ గోపాలకృష్ణ సారథ్యంలో ఎన్జీకే న్యూస్ ప్రొడక్షన్ నెంబర్ 1 పేరుతో రూపాయికే స్మార్ట్ ఫోన్ పేరుతో రూపొందించిన 4.5 నిమిషాల నిడివి కలిగిన షార్ట్ ఫిల్మ్ను మాజీ ఎంపీ మార్గాన్ భరత్రామ్ ఆవిష్కరించారు. మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ భరత్రామ్ రిమోట్ ద్వారా ఎల్ఈడి స్క్రీన్పై రూపాయికే స్మార్ట్ ఫోన్ షార్ట్ ఫిల్మ్ను విడుదల చేశారు. నరవ గోపాలకృష్ణ ప్రధాన పాత్రలో ఈ షార్ట్ ఫిల్మ్ను అర్జున్ భట్టా డైరెక్షన్, స్క్రీన్ ప్లేలో రూపొందించారు. మార్గాన్ భరత్రామ్ మాట్లాడుతూ యువత సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలు డ్రైవింగ్ చేయడం ద్వారా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏదైనా జరిగితే వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆలోచింపచేస్తుందని నరవ గోపాలకృష్ణను అభినందించారు. నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ తనలో ఉన్న కళాతృష్ణను గమనించి ఈ షార్ట్ ఫిల్మ్ను సినీ రంగానికి చెందిన అర్జున్ ప్రోత్సహించారని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ లంక సత్యనారాయణ, మధ్య అప్పారావు, బిల్డర్ చిన్న, మార్తలక్ష్మి, మధ్య నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. మనం సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇంకొకళ్ళని యాక్సిడెంట్ చేసిన అవతల ఉన్న యాక్సిడెంట్ జరగబోయే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బందులు జరుగుతాయో కూడా ఒక్కసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఎంత పనులు ఉన్నప్పటికీ కూడా మనము సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపకూడదు, కార్లు నడపకూడదని నా యొక్క అటువంటి రాజధాని రాజమండ్రిలో మరి భరత్రామ్ గారు కూడా ఒక కళాకారుడు, అలాగే ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా ఆయన నెగ్గి రాజమండ్రిని ఇంకో అంత కలవచ్చే విధంగా ఆయన రూపుదిద్దారు. మూర్ఖత్వంతో ప్రాణాలు పోగొట్టుకొని మీ పిల్లల్ని అనాథులు చేస్తున్నారు. అంతేకాదు మీ పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని దిక్కులేని వాళ్ళని చేస్తున్నారు. మీరందరూ సెల్ ఫోన్ లో మాట్లాడి దేశాన్ని ఉద్ధరించేంత గొప్ప వాళ్ళేమీ కాదు. డ్యూటీ మీద అర్జెంటుగా మాట్లాడవలసిన అధికారులు కాదు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య 126వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి సభ్యులు, అధ్యక్షులు కొణతన్ సుబ్బారావు, ఉపాధ్యక్షులు కూరల హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, కోశాధికారి ఎర్ర కేదారేశ్వరరావు, న్యాయ సలహాదారుడు కోనపరెడ్డి శ్రీనివాస్ తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడారు.
ఈ నెల 20వ తేదీన మద్దూరి అన్నపూర్ణయ్య 126వ జయంతిని పురస్కరించుకుని మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు అందిస్తారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెన్నపు వీరభద్రరావుకు మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డుతో సత్కరిస్తామని, అలాగే మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ రఫీ, రిటైర్డ్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్యాత్మికవేత్త కురుమద్దల రామారావు, శానిటరీ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, రిటైర్డ్ పర్సన్ అబ్రహం లింకన్, ఆడిటర్ దింటకుర్త వీరవెంకట సత్యనారాయణ, రిటైర్డ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరగంటి కృష్ణమాచార్యులు, స్టాఫ్ రిపోర్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం, అమర్నాథ్, హాఫ్సెట్ ప్రింటర్స్ అరవ వెంకటరమణ తదితరులకు మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజమండ్రి ప్రకాష్ నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్లో జయంతి సభ సన్మాన కార్యక్రమం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు తదితర ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో మెంబర్స్ పోలా వీరబాబు, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. 126 జయంతిని పురస్కరించుకుని స్థానిక జెండా పంజార్ రోడ్లో అన్నపూర్ణయ్య పార్కులో 10:30 బతంజలి పోగురం, 11 గంటలకేమో ప్రకాష్ నగర్లో మీటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ స్మారక అవార్డు 1999 కాడి నుంచి ఓవలాల గోపాలకృష్ణ గారితో స్టార్ట్ చేసిన అవార్డు ఈ సంవత్సరం వీరభద్రానికి ఇస్తున్నాము. అలాగే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి 8 మందిని సెలెక్ట్ చేసుకుని అన్నపూర్ణయ్య పురస్కారంతో సత్కారం చేస్తూ జరుగుతుంది. 50 మంది పాల్గొని జయపథం చేయవలసిగా కోరుతున్నాం. ఎవరెవరు మహమ్మద్ రఫీవుల్లా బేగ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారికి కురుముద్దాల రామారావు రిటైర్డ్ పంచాయతీ శాఖ ఆధ్యాత్మికవేత్త ధవళేశ్వరం, వారికి ఇంద్రగంటి శ్రీనివాస్ గారు శానిటరీ సూపర్వైజర్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీ అబ్రహం లింకన్ గారు రిటైర్డ్ డిఏ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, దెంటకుర్తి వీర వెంకట సత్యనారాయణ గారు చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ రాజమండ్రి, మరంగంటి కృష్ణమాచార్యాలు రిటైర్డ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, అలాగే పత్రికా రంగం నుంచి శ్రీ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారు స్టాఫ్ రిపోర్టర్ హాన్స్ ఇండియా, శ్రీ అరవ వెంకటరమణ గారు అమర్నాథ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ రాజమండ్రి, వారికి మద్దూరు అన్నపూర్ణ పురస్కారాలను అందించడానికి శ్రీ మద్దూరు అన్నపూర్ణ సేవా సమితి తరఫున గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు గారు. సంక్షిప్త వార్తలు. స్థానిక విద్యుత్ కాలనీలో నిన్న వేకువజామున వాకింగ్కు వెళ్తున్న 2 మహిళల మెడలో గొలుసును లాక్కుని పరారయ్యాడు ఓ అగంతకుడు. వివరాల్లోకి వెళ్తే ఓ మహిళ ఆర్టీసీ కాలనీకి చెందినవారుగాను, మరో మహిళ లక్ష్మీదేవి గుడివీధికి చెందినవారుగాను స్థానికులు తెలిపారు. దొంగిలించబడ్డ బంగారం మొత్తం 60 గ్రాములు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కంచెర్లపాటి విశ్వనాథరాజు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ స్థానిక కివీ డయాగ్నోస్టిక్ అధినేత దయానంద్ బాబు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశాలు. మంత్రి కందుల దుర్గేష్ ఒంటిమిట్ట సీతారామస్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి. పంటకు నిప్పంటించిన అనకాపల్లి చెరుకు రైతు నష్టం వస్తుందని కన్నీళ్ల పర్యంతం. సమ్మె విరమించిన శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ కార్మికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వద్ద పరిష్కారం దిశగా సమస్య. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.